మేం పెట్టే ప్రతి వీడియోస్ ఎప్పటిలాగా మీ వరకు రావాలంటే వీడియో కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయగలరు. అనుపల్లవి సీరియల్ ఈటీవీలో మధ్యాహ్నం 3:30 సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. ఈ సీరియల్లో ఇటీవలే సెకండ్ జనరేషన్ కథ మొదలైంది. ప్రస్తుతం సెకండ్ జనరేషన్ లో నటిస్తున్న నటీనటుల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. అనుపల్లవి సీరియల్ ఈటీవీ ఓన్ ప్రొడక్షన్ నుండి మధ్యాహ్నం 3:30 స్లాట్లో టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్లో ఈ మధ్య కొత్త జనరేషన్ రావడంతో ఎన్నో కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యాయి. అనుదీప్ మ్యాగీల కూతురు పల్లవి పాత్రలో కన్నడ అమ్మాయి అదితి ఎంట్రీ ఇచ్చారు. అదితి కన్నడలో రాధిక, భూమిక అనే సీరియల్స్ లో నటించారు. అనుదీప్ పల్లవిల కూతురు అనూష పాత్రలో వినీత నటిస్తున్నారు. వినీత జీ తెలుగులో ఊహలు గుసగుసలాడే దేవతలారా దీవించండి సీరియల్స్ లో నటించారు. ఈ సీరియల్లో హీరోగా మనోజ్ నటిస్తున్నారు. మనోజ్ చరణ్ అనే క్యారెక్టర్లో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు. పడమటి సంధ్యారాగం, ఇంటికి దీపం, ఇల్లాలు, చెల్లెలు కాపురం, అగ్నిసాక్షి తదితర సీరియల్స్ లో మనోజ్ నటించారు. మ్యాగీ కూతురు మేఘన పాత్రలో మళ్ళీ హీనారాయ్ నటిస్తున్నారు. ఎన్నెన్నో జన్మల బంధం, నాగపంచమి సీరియల్స్ ద్వారా హీనారాయ్ ఎంతో సుపరిచితురాలు. మేఘనకి భర్త క్యారెక్టర్ లో అత్తారింటికి దారేది, వంటలక్క, పడమటి సంధ్యారాగం సీరియల్స్ లో నటించిన సాత్విక్ నటిస్తున్నారు. మేఘన కజిన్ గా ఈ సీరియల్లో హాసిని నటిస్తున్నారు. హాసిని మావారు మాస్టారు, వంటలక్క సీరియల్స్ లో నటించారు. హాసినికి పేరుగా ప్రముఖ నటుడు సుమిత్ కింగ్ నటిస్తున్నారు. కార్తీక్ అనే క్యారెక్టర్ లో ఈ సీరియల్లో సూర్యకాంతం సీరియల్లో నటిస్తున్న మొబిక్ నటిస్తున్నారు. పల్లవి తమ్ముడు గోపి క్యారెక్టర్ లో అనిల్ నటిస్తున్నారు. అనిల్ పలు వెబ్ సిరీస్లలో నటించారు. పల్లవి తమ్ముడు భార్యగా ఈవిడ నటిస్తున్నారు. గోపి కొడుకు క్యారెక్టర్ లో చైల్డ్ ఆర్టిస్ట్ సోను నటిస్తున్నాడు. అనుపల్లవి సీరియల్లో వచ్చిన కొత్త క్యారెక్టర్స్ లోని యాక్టర్స్ డీటెయిల్స్ చూశారు కదా. వీరిలో మీకు ఎవరి యాక్టింగ్ బాగా నచ్చిందో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.